వెస్ట్ బెంగాల్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ను బర్తరఫ్ చేశారు గవర్నర్ రవి. ఎన్నికల్లో ఓడిపోయి కూడా దీదీ రాజీనామా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి బీజేపీ సర్కార్ కొలువుదీరనుంది. రేపు శాసనసభ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, చెప్పండి, బెంగాల్లో మమతా సర్కార్ను బర్తరఫ్ చేశారని తెలుస్తుంది. గవర్నర్, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఫలితాల విడుదల తర్వాత మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎం తను రాజీనామా చేసేది లేదు, లోక్ భవన్ కు వెళ్లేది లేదంటూ కూడా తేల్చి చెప్పారు. మొన్న 2 రోజులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ అంశానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే దానికి సంబంధించి గవర్నర్ కొద్దిసేపటి క్రితం ఒక కీలక నిర్ణయాన్ని అయితే ఆయన తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి క్యాబినెట్ ని డిజాల్వ్ చేస్తూ ఆయన కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. దాంతో క్యాబినెట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి పూర్తిగా కాలపరిమితి అనేది కూడా ముగిసింది. దాంతో ఇప్పుడు గవర్నర్ ఏకంగా క్యాబినెట్ మొత్తాన్ని డిజాల్వ్ చేయడంతో ఇక వీరికి సంబంధించినటువంటి ఏదైనా సీఎం గా తను రాజీనామా చేయనని చెప్తూ వచ్చారో గవర్నర్ డిజాల్వ్ చేయడంతో ఆ పదవుల అన్ని కూడా పూర్తి స్థాయిలో పోతాయి. ఇక ఎల్లుండి కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మే 9వ తారీఖున బెంగాల్ సీఎం సంబంధించినటువంటి కొత్త సీఎం సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే బీజేపీ చేస్తా ఉంది. ఇక నిర్ణయం అనేది కూడా తీసుకోవాల్సి ఉంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత బెంగాల్ కొత్త సీఎం ఎవరనే దానిపైన ఒక స్పష్టత అనేది కూడా రాబోతా ఉంది. ఇప్పటికే సువేందు అధికారి, సమిత్ భట్టాచార్య ఇట్లా చాలా మంది పేర్లు అయితే పరిశీలనలో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి కన్క్లూజన్ మీటింగ్ లో ముఖ్యంగా పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం కి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికైన తర్వాత సీఎం పదవితో పాటు క్యాబినెట్ లో ఎవరైనా ఉండాలి, డిప్యూటీ సీఎం కి సంబంధించినటువంటి పోస్ట్ కి సంబంధించి కూడా ఎంపిక అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మే 9వ తారీఖునే కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే సాగుతా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి చర్చలు ఢిల్లీలో కొనసాగుతున్నాయి. సువేందు అధికారి, దాంతోపాటు సమిత్ భట్టాచార్యులను ఢిల్లీకి అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే పిలిచారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సువేందు అధికారి అటు వెస్ట్ బెంగాల్ అయితే వెళ్లారు, కోల్కతాకి వెళ్ళినట్టు సమాచారం ఉంది. ఇక గవర్నర్ అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇండిపెండెంట్ సీఎం రాజీనామా చేయకపోతే రాజ్యాంగ క్రైసిస్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో అసెంబ్లీ పదవీ కాలం ముగిసిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఎన్నికవుతారో ఆ అసెంబ్లీ ఇప్పుడు రద్దయినటువంటి నేపథ్యంలో ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి పదవీ కాలం అనేది కూడా ముగిసిన నేపథ్యంలో ఆర్ఎన్ రవి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ తను ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ ను డిజాల్వ్ చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. జ్యోతి, రైట్ మదార్, థ్యాంక్ యూ.